ఫోటోగ్రఫీ లవర్స్ అందరికీ ఇది మిస్ అవ్వకూడని స్పెషల్ సెషన్. ప్రైమ్ 9 టెక్ షోలో మన వ్యూవర్స్ కోసం 2 స్పెషల్ ఎపిసోడ్స్తో మీ ముందుకొస్తున్నాం. ఎపిసోడ్ 1 బడ్జెట్ వర్సెస్ పర్ఫార్మెన్స్లో కెనాన్ R50 మరియు R6 Mark III కెమెరాస్పై ఫోకస్ చేస్తూ బిగినర్స్ నుండి ప్రొఫెషనల్ వెడ్డింగ్ అండ్ ఈవెంట్ ఫోటోగ్రఫర్స్ వరకు ఎవరికి ఏ కెమెరా బెస్ట్ చాయిస్ అనే విషయాలను తెలుసుకుందాం. ఎపిసోడ్ 2 ది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీలో కెనాన్ ఫ్లాగ్షిప్ R5 Mark II మరియు లేటెస్ట్ AI పవర్డ్ ఫీచర్స్ పై డీటెయిల్డ్ డిస్కషన్ ఉంటుంది. హై అండ్ ప్రొఫెషనల్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్స్ మరియు ఫిల్మ్ మేకర్స్ కోసం ఇది మస్ట్ వాచ్ ఎపిసోడ్. హలో రాంబాబు గారు, హలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ప్రైమ్ 9. హాయ్. సార్, ఒక ఫోటోగ్రఫర్గా, ఒక ఎడ్యుకేటెడ్గా అండ్ క్యానన్ మాస్ట్రో ఆఫ్ ఇండియాగా ఉన్నారు మీరు కరెంట్లీ. అండ్ ఓవర్ ఇయర్స్ చాలామంది ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రఫర్స్ని ట్రైన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉంది? అండ్ వైబ్రెంట్ పిక్స్ ఫోటోగ్రఫీకి కూడా ఫౌండర్గా ఉన్నారు మీరు. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కరెంట్గా మిమ్మల్ని ఏ స్టేజ్కి తీసుకొచ్చింది? ఫస్ట్ నేను లైఫ్ స్టార్ట్ అయింది ఫోటోగ్రాఫర్గా. తర్వాత ఫోటో, వీడియో 2 చేసేవాడిని. నిదానంగా అప్పట్లో VHS అని ఉండేది. దాని మీద ఎడిట్ చేసేవాడిని. ఆ తర్వాత నేను దాన్నే పట్టుకొని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎడిటర్‌గా స్టార్ట్ అయింది లైఫ్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది విజువల్ ఎఫెక్ట్స్‌లోకెళ్ళాను. విజువల్ ఎఫెక్ట్స్‌కెళ్ళింది మళ్ళీ ఫోటోగ్రఫీకి టర్న్ అయింది నా లైఫ్ మళ్ళీ. ఆ తర్వాత ఎడ్యుకేటర్ అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే మనం నేర్చుకుంటే సరిపోదు. మనం ఇతరులకు గూడా నేర్పిస్తూ ఉండాలి. సో, ఇక్కడ కారణం ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఎడ్యుకేషన్‌కి పోతే ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్. టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గర పని నేర్చుకోవాలి. అంతేకాని పని చదివిన వాళ్ళ దగ్గర పని నేర్చుకోకూడదు. సో, ఎందుకంటే ఎక్కడైతే బ్లాక్ హోల్స్, ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో, డార్క్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది. సో, ఎప్పుడు గూడా ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఒక వర్క్‌లో ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్‌కి చాలా తక్కువ మందొస్తారు ట్రైన్ ఇవ్వడానికి. సో, నేను ట్రైనింగ్ ఎందుకొచ్చానంటే, నేను కొత్తగా ఈ ఫీల్డ్‌లోకి 1996లో వచ్చినప్పుడు మాకు చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. సో, ఎక్కడో దగ్గర అలాంటోడు ఉంటాడు. నేర్చుకోవాలా, పైకి రావాలి అనేవాడు. సో, అందువల్ల ఏందనంటే, నేను ఒక ట్రైనర్ అవ్వాలి. అన్నీ చాలా ఈజీగా చెప్పగలగాలి. ఒక పెద్ద కాన్సెప్ట్‌ని కూడా చిన్నగా ఇట్లా వాటర్ తాగినట్టు ఈజీగా చెప్పగలగాలి అని ఎడ్యుకేటర్‌గా అయ్యాను. సో, ఎడ్యుకేషన్ నన్ను ఆల్మోస్ట్ ఆల్ 2005 అనుకుంటాను. ఐ స్టార్టెడ్ ఎడ్యుకేషన్. 2005 నుంచి ఎడ్యుకేటర్‌గా అయ్యాను. ఆ తర్వాత ఈ ఫోటోగ్రఫీ ఇదంతా కూడా ఈ 30 ఏళ్లలో రకరకాల టర్న్స్ అంటే రకరకాలుగా దాని ఫేస్‌లు మార్చుకుంటూ వచ్చింది. ఫస్ట్ మాకు ఎడిటింగ్‌లో లీనియర్ బేస్డ్ ఎడిటింగ్ ఉండేది. ఒక్కొక్కటి ₹5,00,000 డెక్స్ పెట్టుకొని ఎడిట్ చేసేవాళ్ళం. మనిద్దరిది ఎడిట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. సో, వి నీడ్ క్యాసెట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో, ఆ తర్వాత ఏమైపోయింది, అది నిదానంగా నాన్ లీనియర్‌లోకి వెళ్ళిపోయింది. 1998 ఆ ప్రాంతంలో. 99 నాన్ లీనియర్ అంటే ఇప్పుడు చేస్తున్న కంప్యూటర్. ఆ తర్వాత నిదానంగా హెచ్‌డీ అని, 4Kస్, 8Kస్ తర్వాత దానిలోకి ఎఫెక్ట్స్ రావడం, విజువల్ ఎఫెక్ట్స్ రావడం ఇవన్నీ ఎన్నో చూసుకుంటూ వచ్చాం మేము. ఇప్పుడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీకు తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు ఎంటర్ అయింది. ఆ తర్వాత కెనాన్ ఇండియాకి నేను ఆల్మోస్ట్ ఆల్ 2011లో సైన్ చేశాను. అక్కడి నుంచి కెనాన్ ఇండియాతో నాకు ఇది ఉంది. సో, ఆ టైంలో ఏం జరిగిందంటే, అది అనలాగ్ టు డిజిటల్ షిఫ్టింగ్ అనమాట. అప్పటి వరకు ఫోటోగ్రాఫ్స్ రీల్స్‌లో వేసేవాళ్ళు. ఆ తర్వాత డిజిటల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, దెన్ ట్రైనింగ్ మోర్ ఇంపార్టెంట్ అయింది. సో, అప్పుడు నేను చాలా దాని ట్రైనింగ్స్ ఇచ్చాను. ఈ దేశంలో చాలా ప్లేసెస్‌లో డిజిటల్ టెక్నాలజీ గురించి. అది. సో, ఇంకా ఏముంది అనంటే, ఇన్ని 30 ఏళ్ల తర్వాత నేర్చుకున్న తర్వాత ఏమనిపిస్తుందంటే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ట్రూ సార్. ఇప్పుడు లైక్ మీ ఇన్‌స్టా పేజ్ చూసినా, మీ ఫేస్‌బుక్ పేజ్ చూసినా లైక్ ఆ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తీసినవి, దాంట్లో లైక్ మోర్ దాన్ మీరు చెప్పినట్టు జస్ట్ ఆ కలర్, ఆ ఫార్మ్ కాకుండా చాలా సైన్స్ ఉందని తెలుస్తోంది. అవును. సో, మీరు అంటే ఒక ఫోటో తీసినప్పుడు బేసిక్‌లీ లైక్ మనం ఏమంటాం, లైక్ బేసిక్‌లీ వాళ్ళు సరిగ్గా నించున్నారా, కలర్ గ్రేడింగ్ అవన్నీ చూస్తాం. బట్ మీరు అంటే ఒక ప్రతి ఫోటో డిఫరెంట్‌గా ఉండాలని ఎలా ఆలోచిస్తారు? అమ్మ, కెమెరామెన్‌కి ఒక లక్షణం ఉండాలి. ఏం లక్షణం అంటే, అందరూ చూసేటప్పుడు ఏది మిస్ అవుతారో, అది తను చూడగలిగేటట్టు హ్మ్. ఉండాలి. హ్మ్. ఈ ఏరియా నుంచి ఒక వస్తువుని చూస్తే, ఆ వస్తువు ఇంకో రకంగా కనపడతది అని తనకు తెలిసుండాలి. ఒక అమ్మాయిని అందరూ చూస్తారు. కానీ తనను చూసే కోణం వేరే రకంగా చూడగలిగితేనే, అమ్మాయి మరో రకంగా కనపడితే, అబ్బాయి మరో రకంగా కనపడతాడు. సో, మంచి ఐ అనేది కెమెరామెన్‌కి మోస్ట్ ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3 విషయాలుంటాయి. అది చూసి నువ్వు ఫోటో పట్టేయచ్చు. ఇప్పుడు ఫోటో చూసాను. ఇప్పుడు నేను అప్పుడప్పుడు జడ్జిగా వెళ్ళినప్పుడు ఫోటోస్ వస్తాయి ముందుకి.
ఎలా జడ్జి చేస్తాం? హ్మ్. సో జడ్జి చేసినప్పుడు అక్కడ పర్సన్ ఇవన్నీ చూడం మేము. 3 థింగ్స్ ఇంపార్టెంట్. మీరు ఏ ఫోటో చూసినా కూడా మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. ఒకటి టెక్స్చర్. ఇప్పుడు స్కిన్ టోన్ ఉంది. మీ స్కిన్ టోన్ ఉంది, నా స్కిన్ టోన్ ఉంది, అస్సాం వాళ్ళ స్కిన్ టోన్ ఉంటుంది, రష్యన్ స్కిన్ టోన్ ఉంటుంది. చూడంగానే చెప్తారుగా. ఆ హ్మ్. మనిషిని తీసుకొని మీ ముందు పెడితే వీళ్ళు మన దగ్గర కాదు, ఇది వేరే టోనే అని కంట్రీ. చెప్తారు. ఆ! ఆ! అది ఫోటోలో కనపడాలి. 2 డైమెన్షన్. మనం ఫోటో షూట్ చేసేటప్పుడు 2D మీద చూస్తాం. ఎక్స్, వైయే ఉంటుంది. హ్మ్. డెప్త్ ఉంటుంది. డెప్త్ ఉంటుంది కదా! అవును. లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. హ్మ్. చెయ్యి లోపలికి వెళ్ళదు మనది. హ్మ్. సో, దాన్ని డెప్త్ అంటాం. డెప్త్ కనపడాలి. అంటే ముక్కు ఎంతుంది, పెదవి ఎంత ముందుకుంది, పెదవి వెనక్కి ఎంతుంది, చెవు ఎట్లా ఉంది, ఫేస్ ఎలా ఉంది, కట్ ఎలా ఉంది, జా లైన్ ఎలా ఉంది, ఇవన్నీ ఫోటోలో కనపడాలి. అది వచ్చేది లైట్‌తోనే. లైట్ ఎంత బాగా సెట్ చేస్తే డైమెన్షన్స్ అంత బాగా కనిపిస్తాయి. మూడోది పోజింగ్. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఇప్పుడు మీరు నా మాట వినడానికి నన్ను చూడడానికి వచ్చారా? నా మాట వినడానికి వచ్చారా? నా మాట వినడానికే వచ్చారు. నేను ఇలా తిరిగి మాట్లాడతాను. మీరు వినగలుగుతారా? హుహు. నా మాటే కదా మీకు కావాల్సింది. కాదు. కూర్చునే పద్ధతి ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్‌గా తెలియాలి. హ్మ్. పర్ఫెక్ట్‌గా తెలియాలి. పోజింగ్. ఈవెన్ మీరు హ్యాండ్స్ ఎలా పెట్టాలి అనేది, లెగ్స్ ఎలా పెట్టాలి, ఫేస్ ఎలా తిప్పాలి అనేది కూడా ఒక ఆర్టే. అది నేర్చుకోవడానికి ఒక 2 క్లాసెస్ పడతది. మామూలుగా మా ట్రైనింగ్‌లో 2 క్లాసెస్ పడతది. నేను ఫోటోగ్రఫీ ఎక్కువ ట్రైన్ చేయను. ఐ ట్రైన్ ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ ట్రైన్ హ్మ్. చేస్తాను. ఫోటోగ్రఫీ ఏందంటే దాదాపు 1 ఇయర్ పడుతుంది. మీ కన్ను ఫోటోజెనిక్ అవ్వాలి అంటే మినిమమ్ 1-2 ఇయర్స్ పడుతుంది. లైట్‌ని ఎక్కడెక్కడ ముక్కలు ముక్కలుగా చూడడానికి. రెండోదేందంటే ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్స్‌కి ఉండాల్సింది, నేను చెప్తానిది, అందరూ బ్యూటిఫుల్లే నాకు. ఐ డోంట్ డిఫరెన్స్ తెలీదు నాకు. బ్లాక్, వైట్ ఈ మధ్య ఎవరినైనా అందంగా చూడగలిగే మనసు నాకుండాలి ఫస్ట్. అబ్సల్యూట్‌లీ. ఎవరినైనా అందంగా అప్పుడే నేను చూపించగలుగుతాను. అండ్ నేను న్యూట్రల్ ఉండాలి. అట్లా జెంట్‌కుండాలి, ఇట్లా లేడీకుండాలి. హ్మ్. హ్మ్. సో, జెంట్ కూడా నాకు బాగా కనపడాలి. అప్పుడు నేను ఆ కోణం నుంచి చూసి నేను తీస్తాననమాట. సో, ఫోటోగ్రాఫర్‌కి ఫిజిక్స్ తెలియాలి. తర్వాతొచ్చేసి ఆర్ట్ తెలియాలి. తర్వాత కమర్షియల్స్, కామర్స్ గూడా ఉండాలి. హ్మ్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ తెలియాలి. హ్మ్. ఇవన్నీ ఉంటాయమ్మా. ఒక మంచి ఆర్టిస్ట్‌గానైతే ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు. నాకే పట్టింది ఒక 3, 4 ఇయర్స్. హ్మ్. ఫస్ట్‌లో కెమెరాలో రోలేసి, ఆ కెమెరాలో 36 వస్తాయి. ఆహా! నేను 36 వస్తే ఇట్లేస్తే 40, 50 కూడా వస్తున్నాయి. ఏంట్రా బాబు అంటే ఇటు పక్కే ఉంది రీల్, ఇటు లేదు. సో, ఆ! ఇట్లాంటి అన్నీ చేసి, ఫెయిల్యూర్స్ చూసి ఇవన్నీ చూసాం. ఎందుకు ఫోటోగ్రఫీ ట్రైన్ చేయమంటే, ఆ ట్రైనింగ్‌కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పడతదమ్మా. కానీ హ్మ్. ఇప్పుడొచ్చే ఫోటోగ్రఫీ వాళ్ళకి అంత పేషెన్స్ లేదు. లేదు. 2 ఆబ్వియస్‌లీ. మంత్స్‌లో ఫోటోగ్రఫీ. ఇప్పుడు మీరు చూస్తా ఉంటారు. రీల్స్ వస్తుంటాయి. హ్మ్. ఇదేం అక్కర్లేదు. ఈ టూల్ వాడేసండి మీరు ఒక్క రోజులో ఫోటోగ్రాఫర్ అయిపోతారు. 2 రోజుల్లో ఫోటోగ్రాఫర్. చాలా మందికి అది అట్రాక్ట్ అవుతది గానీ, అబద్ధమ్మా. ఏ విద్య కూడా 3 డేస్, 4 డేస్‌లో రానే రాదు. దానికి ఖచ్చితంగా కొద్ది రోజులు ప్రాక్టీస్ అవసరం. వండర్‌ఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ సార్. సో, ఇప్పుడు మనం ప్లాన్ చేసినట్టు ఫస్ట్ ఎపిసోడ్ బేసిక్ అండ్ బిగినర్స్ కోసం అని అనుకున్నట్టు, హ్మ్. సార్ మనకి కానోన్‌లో 2 కెమెరాస్ ఇప్పుడు కరెంట్‌లీ హ్మ్. వోగ్‌లో ఉన్నాయి. ఎవరైతే లైక్ చాలా కాంటెంట్ క్రియేషన్ వాళ్ళు ఎస్పెషల్లీ యూజ్ చేస్తున్నారు. సార్ ఒకటేమో కానన్ R50, ఇంకోటి R6 మార్క్ 3. హ్మ్. కాంటెంట్ క్రియేషన్‌కి ఇది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కరెంట్‌లీ. సో, వీటి రెండిట్లికి డిఫరెన్షియేషన్ ఏంటి సార్? అండ్ దేనికి ఏ కెమెరా ఏ పర్పస్‌కి యూజ్ చేస్తే ఎక్కువ ఆప్టిమల్ రిజల్ట్స్ వస్తాయి? ఆప్టిమల్ రిజల్ట్స్. కెమెరాస్ ఏంటంటే ఎప్పుడు తయారు చేసినా కూడా దాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. హ్మ్. లైక్ బైక్స్. ఇప్పుడు స్కూటీ ఉంది. గర్ల్స్ రైడ్ చేయడానికి, లేకపోతే ఎవరైనా ఎక్కువ సామాను తీసుకెళ్లారు. ఇట్లా వాళ్ళ పర్పస్ వేరు. హ్మ్. శారీ కట్టుకొని తోలొచ్చు దాన్ని. ఇంకొంతమంది బైకులు కూడా లేడీస్ ఉన్నారు. వాళ్ళు ప్యాంట్స్ ఏసుకుంటారు. హ్మ్. కానీ చీర కట్టుకునే వాళ్ళకి స్కూటీ. అంటే ఎందుకు తయారు చేశారనేది ఒక పద్ధతి ఉంటుంది. అలాగే ప్రతి కెమెరా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్‌కి బ్యాక్ ఒకటుంటుందనమాట. సో, కెమెరాను తయారు చేసేటప్పుడు కూడా రేంజెస్ చూస్తారు. ప్రతిదీ రేట్ అంటే అవైలబిలిటీ, ఎకనామికల్ ఎవరికుండాలి, కాస్ట్‌లీ ఎవరు కొంటారు, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సో, ప్రస్తుతం ఏందనంటే ఈ వీలాగింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సో, రెండోదేంటంటే ఒకప్పుడు మేము ఎట్లా ఉండేదంటే మాకు ఫోటోగ్రఫీ వేరు, వీడియోగ్రాఫర్స్ వేరైపోయింది. ఇప్పుడు అలా కాదు. హైబ్రిడ్ అయిపోయింది. హ్మ్. అంటే ఒకే కెమెరాలో ఫోటో తీయాలి, ఒకే కెమెరాలో వీడియో వీడియో తీయాలి. తీయాలి. యాస్ యువర్ హ్మ్. మొబైల్. హ్మ్. ఓకే. గర్ల్స్ ఆల్వేస్ హాస్ యాపిల్ ఫోన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. హై క్వాలిటీ ఆ! వీడియోస్. సో, తీసే ఫోన్స్. అలాగే వీలాగింగ్ చేయాలి అంటే
మీకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుంటున్నారు. కమర్షియల్‌గా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. పెట్టినప్పుడు వాళ్ళకేమవుతుందంటే 2 థింగ్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉండకూడదు. కలర్స్ బా రావాలి. రెండోదేంటంటే లెన్సుల యొక్క అవైలబిలిటీ ఉండాలి. అది ఆల్‌మోస్ట్ ఆల్ 1,00,000 లోపల వచ్చేటట్టు ఉండాలి అన్ని రకాల ప్యాకేజెస్. సో, వాళ్ళు వీలాగర్స్ ఎవరుంటారు అనే దాని మీద కూడా డిపెండ్ అయింది. లెన్స్ పర్చేసింగ్ కూడా. సపోజ్ కుక్ షో చేస్తున్నారు. వాళ్ళ లెన్సులు వేరు. ప్లేసెస్ చూపిస్తున్నారు. టూర్ చేస్తుంటారు కదా! ప్లేసెస్ చూపిస్తారు. టూరిజం. హ్మ్. వాళ్ళ ప్లేసెస్ వేరు. వాళ్ళేందంటే ఇలా పట్టుకుంటే అతను రావాలి, బ్యాక్‌గ్రౌండ్ కూడా హ్మ్. రావాలి. హ్మ్. సో, వాళ్ళు వేరు. ఇంకొక అలా కాకుండా మేకప్ ట్యుటోరియల్స్ చేస్తుంటారు ఆడపిల్లలు. హ్మ్. ముందు హ్మ్. పెట్టుకొని చేస్తూ హ్మ్. హ్మ్. ఉంటారు. వాళ్ళ లెన్సెస్ వేరు. ఈ విధంగా ఎవరికి వారు వేరు వేరుగా ఉండాలి. కానీ అది ఎకనామికల్‌లో ఉండాలి వాళ్ళకి. అఫోర్డబిలిటీ అంటారు. సో, దాని రేంజ్‌లోకి R50 వచ్చేస్తుంది. ఇక అది కాకుండా వెడ్డింగ్స్ చేస్తారు. లేకపోతే ఆహ్, ఇలాగే వీలాగ్స్ చేస్తారు. ఇంకా కొంచెం సెమీ ప్రొఫెషనల్ లెవెల్ వాళ్ళు కూడా ఇప్పుడు R6 మార్క్ 3 తీసుకుంటున్నారు. R6 మార్క్ 3 టోటల్లీ చేంజ్డ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇప్పుడొచ్చినటువంటి న్యూ కెమెరాలో R6 మార్క్ 3 ఇస్ ద న్యూ టెక్నాలజీ. సో, ఎంత బడ్జెట్ ఉంది నీ దగ్గర? 50లో కెమెరా ఉంటుంది. 80స్‌లో కెమెరా ఉంటుంది. 120లో ఒకటుంటుంది. 2, 4, 6, 8, 30 లాక్స్ దాకా